హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా చిన్న పిల్లలకు, ఈవెన్ 10 సంవత్సరాలు పైబడిన వాళ్లకు, అదేవిధంగా పెద్దవాళ్లకు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా కంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కొంతమంది కంటి మస్కలు కనబడడం, లేదా కంటి నుంచి నీరు కారడం, కంటి వాపు, కంటి ఎరుపెక్కడం, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ సెల్ ఫోన్స్ వాడకం ఎక్కువ అవడం వల్ల ఈవెన్ చిన్న పిల్లలకు కూడా సైట్ వస్తుంది. సో 1 పాయింట్ 2 పాయింట్ 3 పాయింట్స్ కూడా పిల్లలకు కూడా చాలా అధికంగా సైట్ రావడం జరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి, ఈవెన్ చిన్న పిల్లలు అంటే కనీసం 10 సంవత్సరాలు పైబడిన పిల్లలలో ఎవరైనా సరే దృష్టి లోపాలు లేదా 60, 70, 80 సంవత్సరాల్లో ఉన్నా కూడా మీరు దృష్టి లోపంతో కనుక బాధపడుతున్నా, లేదా రేచీకట్లు అంటే సాయంత్రం కాగానే కొంచెం మస్కంగా కనబడడం, క్లారిటీ లేకపోవడం, లైట్ వేస్తే కానీ కనబడకపోవడం, ఇలాంటి దృష్టి లోపాలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా సులువైన చిట్కా, అందరికీ అందుబాటులో ఉండే చిట్కా అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి చిట్కా. ఈ చిట్కాను క్రమం తప్పకుండా ఒక వారం రోజుల పాటు కనుక మీరు వాడినట్లయితే తప్పకుండా దీనివల్ల మెరుగైనటువంటి ఫలితాలను మీరు పొందడంలో ఎలాంటి అంటే నేను చెప్పేది అబద్ధమా అనే డౌట్ కూడా మీకు ఉండదు. ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిందల్లా జిల్లేడు పాలండి, ఓకేనా? సో ఇక్కడ జిల్లేడు పాలను ఎలా ఉపయోగించాలి? తాగడం కాదండి, కళ్ళలో వేసుకోవడం కాదండి. ఈ జిల్లేడు పాలను ఎలా ఉపయోగించాలి అంటే, మీకు ఒకవేళ ఎడమ కంటి నుంచి నీరు కారుతుంది, లేదా కుడి కంటి నుంచి నీరు కారుతుంది, లేదా ఎడమ కన్ను వాపెక్కింది, లేదా ఏదో ఒక కన్ను వాపు అట్లా అవ్వడం, లేదా 2 కళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ జిల్లేడు పాలను రాత్రిపూట పడుకునే ముందు ఎడమ కన్నులో కనుక సమస్య ఉంటే కుడి కాలు బొటన వేలు గోరు, కుడి కాలు బొటన వేలు గోరు, ఎడమ కన్నులో అంటే అట్లా. అదే కుడి కన్నులో ప్రాబ్లం ఉందనుకోండి, ఎడమ కాలు అంటే ఆపోజిట్, కుడి కన్ను అయితే ఎడమ కాలు, ఎడమ కన్ను అయితే కుడి కాలు, బొటన వేలు గోరు ఉంటుంది కదండి, ఆ గోరు మీద ఒక 5-6 చుక్కలంతా ఈ జిల్లేడు పాలను వేసి రాత్రి అలాగే ఉంచి పడుకోవాలి, ఓకేనా? అంటే ఏదైనా క్లాత్ తో కట్టుకున్నా పర్వాలేదు, ఏదైనా దూది పెట్టి కట్టుకున్నా పర్వాలేదు. ఇలా ప్రతిరోజు కనుక మీరు క్రమం తప్పకుండా చేస్తున్నట్లయితే అన్ని రకాల కంటి సమస్యలు దాదాపుగా సెట్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రేచీకలతో సమస్యలతో బాధపడుతున్నారు అనుకుందాం, కంటిలో అంటే ఎట్లా అంటే దీనికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల, ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందిలో ఏ విటమిన్ లోపం వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి. వీళ్ళు తమలపాకును దంచి ఆ తమలపాకు యొక్క రసాన్ని 2 కళ్ళలో ఒక్కొక్క చుక్క చొప్పున వేసుకుంటుంటారు, రోజుకు ఒక్కసారి మాత్రమే. ఇలా ప్రతిరోజు వేసుకుంటూ ఉన్న కళ్ళకు మంచి రక్త ప్రసరణ జరిగి ఈ రేచీకటి లాంటి సమస్యలు కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి, ఇది చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది. జీవిత కాలం కూడా ఎలాంటి కంటి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఇది చూస్తుంది కూడా. దీనికి కావాల్సిన ఏంటంటే, ఎవరైనా సరే మగ శిశువు పుట్టే సందర్భాల్లో డెలివరీ అవుతారు కదండి, ఒకవేళ మగ శిశువు కనుక పుట్టినట్లయితే ఆ మగ శిశువు పుట్టిన తర్వాత విసర్జించే మొదటి మూత్రాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. ఎలా సార్ అంటే అది నాకు తెలియదు, మీరు ఎలా అయినా భద్రపరచుకోండి, ఓకేనా? ఇది చాలా 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 ఎఫెక్టివ్గా ఉంటుంది. దీన్ని కళ్ళలో వేసుకోకూడదు, కంటి పైన రాసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2-3 రోజులు కనుక మీరు ఈ కంటి పైన ఈ మూత్రంతో కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే చీ సార్, గలీజ్ సార్ అనుకోవద్దు, దాని ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఎందుకు అనంటే, తల్లి గర్భం నుంచి వచ్చిన మొదటి యొక్క మూత్రం కాబట్టి దానిలో ఎన్నో రకాలైనటువంటి బలవంతమైన ప్రోటీన్స్ ఆల్రెడీ వాళ్ళ కడుపులో నుంచి విసర్జించడం అనేది జరుగుతుంటుంది కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని కంటి మీద కనుక మంచిగా రాసుకుంటూ ఉన్నట్లయితే మీకు 70-80 సంవత్సరాలు వచ్చినా సరే ఎలాంటి కళ్ళ జోళ్ళు వాడవలసిన అవసరం లేదు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది చిట్కా కూడా. సో మలం కూడా ఉపయోగించుకోవచ్చు, మొదటిసారి వచ్చిన మలాన్ని. బట్ మలం అనేది స్మెల్ వస్తుంది, బాగుండదు, కాబట్టి నేను మూత్రం ద్వారా చెప్పడం అనేది జరిగింది. ఇది ఎవరైనా వాడుకోవచ్చు. దీన్ని ఇలా కనుక వాడుకున్నట్లయితే మీకు జీవిత కాలంలో మీరు మంచి చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా, కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు లేకుండా చాలా హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది. సో కొన్ని ఆయుర్వేదంలో ఇలాంటి లింకులు, ఇలాంటి కొన్ని రహస్యమైనటువంటి చిట్కాలు చాలా ఉన్నాయి. సో వాటిని మనం ఉపయోగించుకోక, లేదా తెలియక, లేదా అంటే అబ్బాచి ఇట్లా అని అనుకుంటూ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ కొన్ని ఇలాంటివి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి చిట్కాలు అన్ని మన కళ్ళ ముందే ఉన్నప్పటికీ
వాటి వినియోగం గురించి తెలియక మనం చాలా రకాలైన సమస్యలు కావాలని కొని తెచ్చుకొని వాటిని ఎక్కువ కాలం బాధపడుతూ ఉంటాం. ఓకే, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలని ఫాలో అవ్వండి, తప్పకుండా చాలా అద్భుతాలు మీకు ఉంటాయి. ఎందుకంటే నవ్వే డేస్ లో చాలా మందికి అన్ని తెలుసు, మనకు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అంటే అన్నిటికన్నా కళ్ళే ప్రధానమైన మనకు ఉన్నటువంటి అన్ని జ్ఞానేంద్రియాల కన్నా. ఎందుకంటే కంటి చూపు లేదు అనుకోండి, మనం ఏది సరిగ్గా చేయలేము కూడా. ఓకే, మస్కలు రావడం, కంటి చూపు దగ్గర కంటి చూపు కోల్పోవడం, దూర కంటి చూపు కోల్పోవడము, సో బ్లర్ రావడం, దీంతో అద్దాలు వాడడం, కొంతమంది డబ్బులు నగితే కాంటాక్ట్ లెన్స్ వేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలే ముందే రాకుండా, ఎందుకంటే ఈ జనరేషన్ లో ఈవెన్ చిన్న పిల్లగాడు కూడా సెల్ పట్టుకొని చూస్తున్నారు. సో వీళ్ళు పనులేవో తప్పించుకోవడం కోసము పిల్లగాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశం కొద్ది వాళ్ళకి ఏదో అంటగట్టేసి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు, కానీ దానివల్ల వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భాలు ముఖ్యంగా చిన్నపిల్లలు సాధ్యత వరకు సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి. ఆ మాట నేను చెప్పినా కూడా ఎవరు వినరని నాకు తెలుసు, బట్ చిన్న చిన్న చిట్కాలను మనం ఇంట్లో వాడుకున్నట్లయితే కొంతవరకు మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఒకవేళ మీరు ఏదైనా సమస్యలు కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే ఒకసారి నన్ను సంప్రదించవచ్చు. దీని కొరకు కింద పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అద్భుతమైన మీకు నేరుగా సంప్రదించాలంటే నాకు ఒక రోజు ముందు కాల్ చేసిరండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చాలా మంది వచ్చినప్పుడు నేను అందుబాటులో ఉండడం లేదు. అందుకని మీరు ఎప్పుడు రావాలనుకున్నా ఒక రోజు ముందు నాకు కాల్ చేసి కనుక మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్లయితే మీరు చాలా త్వరగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందని, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.